नमस्कार, माय माउली हिंदी समाचार में आपका स्वागत है और मैं हूं शेख इस्माइल। दर्शकों, हम सब जानते हैं कि हाल ही में आईटीडीए सीसीडीपी की तरफ से सीसीडीपी की ओर से 10 घर सैंक्शन हुए थे बेला मंडल के उपासी नाला में। तो उसी के ऊपर आज प्रेस मीट लगाई गई है। आप देख सकते हैं कि मेरे पीछे बीआरएस के जनप्रतिनिधि, बीआरएस के सरपंच, माजी सरपंच, एमपीटीसी सब मिलकर यहाँ पर आज एक प्रेस मीट लगाई गई है और विधायक पायल शंकर से बात कर रहे हैं और विधायक पायल शंकर को सवाल पूछ रहे हैं कि अगर आपको इनाग्रेशन करना है तो आप जो लाए हुए फंड से इनाग्रेशन कीजिए, क्योंकि एक काम को दो बार यानी एक ही फंड को दो बार यानी एक ही जो वर्क होता है उसको दूसरी बार इनाग्रेशन किया जा रहा है। और कहा है कि बेला में जो विकास का काम करना है आपको, तो आप अपने सरकार से मांग कर या केंद्र सरकार से लाकर उस काम को करने में और मजा आता है, क्योंकि यहाँ पर जो इसके पहले जो सैंक्शन हुआ है वो बीआरएस के तत्वावधान में यानी जो पिछली सरकार थी उसके तत्वावधान में ये सैंक्शन हुआ था। और आप जो नए जो एमएलए बने हैं, आप जो नए विधायक बने हैं, इसकी खुशी में आप जहां देखे वहां पर आप जाकर नारियल फोड़ रहे हैं, इस पर ऐतराज किया और ये नाराजगी जताई और कहा है कि आपके जो पड़ोसी राज्य के मुख्यमंत्री है एकनाथ शिंदे ने भी आकर यहाँ पर कहा था कि यहाँ पर बेला शहर में एक फैक्ट्री का इनाग्रेशन किया जाएगा, यानी फैक्ट्री डाली जाएंगी। अभी बेला के सटीक बाजू में ही एक आरसीसीपीएल सीमेंट फैक्ट्री है, उसकी प्रदूषण की वजह से 5 से 6 गांव प्रदूषण से प्रभावित है। उनको अब तक जो गवर्नमेंट के फ्री का जो आरोग्य सेवा होती है वो अब तक मुआवजा नहीं किया गया, यानी मुबदला नहीं दिया गया है। इस पे भी ऐतराज किया है और कहा है कि ऐसे कार्यों को आप सोच समझ कर लिया जाए, क्योंकि हमने जो कार्य पिछली सरकार ने जो कार्य किया है, पिछली सरकार ने जो विकास किया है, उसकी बदौलत आप इस वक्त नारियल फोड़ रहे हैं और नारियल की कोई कमी नहीं है। हमारे पास भी नारियल मौजूद है। अगर आप और करना चाहते हैं तो ऐसे कई हजारों काम हैं बेला मंडल के अंदर, कई 100 काम हैं, वो भी आप ही फोड़ सकते हैं, ऐसा इन बीआरएस नेताओं का कहना है। धन्यवाद। पर आप बने रहिएगा माय माउली हिंदी समाचार के साथ। जय जोगरामन्ना, जय जोगरामन्ना, जय तेलंगाना, जय तेलंगाना। మొన్న స్థానిక శాసన సభ్యులైన పాయల్ శంకర్ గారు మొన్న ఉపాసనాలలో సీసీడీపీ కింద వచ్చిన ఇండ్లకు భూమి పూజ చేయడం జరిగింది. ఇంతకుముందు మా ఎమ్మెల్యే జోగురామన్న గారి టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆ ఇండ్లకు శాంక్షన్ తీసుకొచ్చినాము. అయితే అది మేము 26/6/2023లో మేము దానికి మన ఎమ్మెల్యే గారి సహాయంతో 21/7/2023 రోజు శాంక్షన్ వచ్చినాయి. మన సీసీడీపీ కింద మండలికి 50 ఇండ్లు వచ్చినాయి. అయితే మేము మన గ్రంథాలయ చైర్మన్ గారితో ఆ ఇండ్లకు భూమి పూజ చేయడం జరిగినది. అదే ఉపాసనాల గ్రామంలో మా జోగురామన్న గారి సహకారంతో మిషన్ భగీరథకు ఒక 20 లక్షలతోని మరియు సీసీ రోడ్లకు 5 లక్షలతోని మరియు కరెంటు సౌకర్యము ఒక 50-60 లక్షల పన్నీరు ఆ గ్రామంలో చేయడం జరిగినది. అయితే మొన్న మన పాయల్ శంకర్ గారు వచ్చి దానికి భూమి పూజ చేసి ఇళ్లకు ప్రారంభోత్సవం చేసినారు. అయితే మేము అభివృద్ధిని మేము అడ్డుకోవటం లేదు. మన పాయల్ శంకర్ అన్నగారు మీరు బేలా మండలంకు మరి మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఏకనాథ్ షిండే గారిని తీసుకువచ్చినారు. అయితే ఇక్కడ మన బేలా మండలంలో మీరు ఫ్యాక్టరీ ఓపెన్ చేసి ఉద్యోగం కల్పిస్తామన్నారు. మరియు మన ఇక్కడ మన మహారాష్ట్రలో ఒక పక్కకే సిమెంట్ ఫ్యాక్టరీ ఉన్నది. అయితే ఆ సిమెంట్ ఫ్యాక్టరీతోని పక్క గ్రామాలైన కొబ్దూరు, మాంగ్రోడు, మన గూడ, మణియార్పూర్ ఆ పొల్యూషన్ బోర్డుతోని దానికి ఇది అవుతున్నది. దాన్ని మీరు ఆ మహారాష్ట్ర సీఎం గారి దృష్టికి తీసుకుపోయి దానికి మన దత్తత గ్రామాలు తీసుకుంటే ఆ గ్రామాలకు ఒక బ్లడ్ క్యాంపులు కానీ మరియు వైద్య శిబిరాలు కానీ ఏర్పాటు చేస్తే మేము దానికి సహకరిస్తాం, మేము దానికి ఇది చేస్తాం. కానీ మేము చేసిన టీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో వచ్చిన పనులకే మీరు భూమి పూజ చేస్తున్నారంటే దానికి మేము వ్యతిరేకిస్తున్నాం, మేము ఖండిస్తున్నాం. అందుకని మరి మా బేలా మండలంలో మన జోగురామన్న గారి సహకారంతో ఒక 80 కోట్ల అభివృద్ధి నిధులు వచ్చినాయి. అవి అభివృద్ధి దశలో ఉన్నాయి. మీ కేంద్ర ప్రభుత్వము సహకరించకపోవట్ల వలన
మన కేంద్ర ప్రభుత్వం నిధులు అడ్డంకించడం వల్ల పనులు కొన్ని ఆగినాయి. దానికి నిధులు తెచ్చి దాన్ని మీరు ప్రారంభిస్తే మేము ప్రోత్సహిస్తాము, మేము ప్రశంసిస్తాం. కానీ మీరు ఇట్లా చేసిన పనులకే మీరు ఇది చేస్తే మీ స్థానిక నిధులతోని మీరు వచ్చి కొబ్బరికాయ కొట్టి ఇనాగ్రహం చేస్తే దాన్ని అభినందిస్తామని కోరుతున్నాం.